నాన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. జి అనేది నాన్ ఎబిలియన్ గ్రూప్ కావాలి అంటే ఏ ఆర్డర్ ఉండాలి? చేసాం సార్ ఇప్పుడు చేసింది ఇదేనా? ఓ అదే సార్. ఇప్పుడు ఓకే ఓకే ఇంకోటి మారుస్తున్నానండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ లెట్ జీ బి ఏ నాన్ ఎబిలియన్ గ్రూప్, దెన్ ఇట్స్ ఆర్డర్ కెన్ బి 25 55 125, దిస్ ఈస్ 37. లాస్ట్ ఆప్షన్ ఒక్కటి మార్చిండండి, జస్ట్ ఈ చేంజ్ ద ఆప్షన్. This is 27. Right. Let G be a non-abelian group, then its order can be. BCD, sir. B. CD. ఎవరు చెప్పింది ఆన్సర్? జ్యోతి సార్. ఎక్సలెంట్. BCD సార్. BC అంటున్నారు కొంతమంది. ఓకే, మనకు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ తోటే చెప్పేయచ్చండి, మీరు కొంచెం ఆలోచించండి. BCD ఏంటిది? BCDనా? సతీష్ గారు మీ ఆప్షన్? BCD వెరీ గుడ్. సో యా, రీజన్ లోకి వెళ్దామా? వెరీ సింపుల్ రీజన్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీజన్ ప్రకారంగా ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 25. 25 అంటే 5 స్క్వేర్ కదండి, 5 స్క్వేర్ కాబట్టి ప్రైమ్ స్క్వేర్ ఉందండి. ప్రైమ్ స్క్వేర్, పీ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ టు స్క్వేర్ ఉంది కాబట్టి జీ ఎబిలియనా నాన్ ఎబిలియనా? ఎబిలియన్. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. 55 అంటే ఇంతకుముందు చేసామా? ఏమొచ్చిందమ్మా? జీ 55 అంటే ఎబిలియన్ వచ్చిందా నాన్ ఎబిలియన్ వచ్చినాయా? 2 ఉంటాయి. ఎస్, 5 into 11, ఇంతకుముందు చెప్పినట్టు 5 less than 11, 5 divides 11 minus 1 కాబట్టి there exist two groups, non-isomorphic groups, which are of order 55. అంటే అవేంటి? ఒకటేమో G is isomorphic to, one is Z55 ఎబిలియన్, ఇంకోటి నాన్ ఎబిలియన్. అదేందో నాకు తెలియదు. ఎబిలియన్ ఒకటి, నాన్ ఎబిలియన్ అయితే ఉంటుంది. రైట్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే కదా. సి ఎందుకు కరెక్ట్ అయిందండి? 125 వెరీ గుడ్, శభాష్. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 125. ఇట్స్ లుక్ లైక్ పీ క్యూబ్ మోడల్ ఉంది కాబట్టి పీ క్యూబ్ అంటే ఏమన్నాం? నాన్ ఎబిలియన్ సార్. పీ క్యూబ్ ఉంది కాబట్టి ఎబిలియనా నాన్ ఎబిలియనా? చూడండి ఒకసారి చూడండి. నాన్ ఎబిలియన్ గ్రూప్ చూడండి, ఇంతకుముందే రాశాను నాన్ ఎబిలియన్ గ్రూప్. పీ క్యూబ్ అంటే నాన్ ఎబిలియన్. డి ఇద్దాము. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 27 అంటే ఇది కూడా 3 క్యూబ్ కాబట్టి పీ క్యూబ్ ప్రైమ్ టు ది పవర్ ఆఫ్ ఉంది కాబట్టి నాన్ ఎబిలియన్. మనకు కావాల్సిన నాన్ ఎబిలియనే కాబట్టి డిలో నాన్ ఎబిలియన్ ఉంది, దీంట్లో నాన్ ఎబిలియన్ ఉంది, దేర్ ఫోర్ బిలో. సో బిసిడి 3 ఆప్షన్స్ కరెక్ట్. ఒకరు చెప్పినట్టుంది ఒకరు. సో ఇది మోర్ దెన్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి, ఇది బిసిడి ఆర్ కరెక్ట్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎబిలియన్ గ్రూప్? ఇప్పుడు ఎబిలియన్కి వచ్చేసాడు, ఇది గేట్ క్వశ్చన్. Which of the following is abelian groups? Which of the following is or రెండు ఇస్తున్నాడు are abelian groups? Option A 36, order 36 అన్నమాట. Option B order 25, C 49, D 121. మీరు గెస్ చేయగలుగుతారండి, కొంచెం థింక్ చేస్తే గెస్ చేయగలుగుతారు. షూర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఎబిలియన్ గ్రూప్స్? BCD.
All. All, sir. Very good. All. Yes, Okay, sir. next. All. All. Yeah. Respond in chat box. All ABCD. are squares. Aparna ABCD. All. Parimala, All. Shivana, Rajalakshmi. BCD only, sir. A6 square. పెట్టండి ఒక్క నిమిషం BCD అన్న వాళ్ళు ఎవరు ఆప్షన్ పెట్టండి. ఎవరు BCD? Amulya, sir. అమూల్య సేయింగ్ ఓన్లీ BCD. సో మిగతా వాళ్ళు కూడా చదవాలండి. ఆల్జిబ్రాని చదువుతలేరు, లైట్ గా తీసుకుంటున్నారు. చదివితే ఈజీ ఉంటుందండి. అన్ని టఫ్ ఉండవు, అన్ని కాన్సెప్ట్స్ ఏం టఫ్ ఉండవు. మొత్తం కంప్లీట్ గా డీటెయిల్ గా చదవాలని కాదు, చాలా టైం పడుతుంది. రైట్, వెరీ గుడ్. అమూల్య ఈజ్ కరెక్ట్. దివ్య, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? సరిత? Yes, sir. BCD correct. వై? First one is six prime, sir. square. BCD, which is, sir. స్క్వేర్ ఉంటే ఏబిలియనే, స్క్వేర్ ఉంటే ఏబిలియన్, బట్ స్మాల్, అది అట్లా ఇచ్చాడు ఇక్కడ. సో దిస్ ఈస్ 6 స్క్వేర్. 6 ఈజ్ నాట్ ప్రైమ్. స్క్వేర్ ఉంది కానీ, సో ఇట్స్ లుక్ లైక్ పీ స్క్వేర్ మోడల్ లో ఉంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 25, 5 స్క్వేర్. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్రైమ్, వేర్ 5 ఈజ్ ప్రైమ్ ఏబిలియన్. ఇక్కడ కూడా ఏమైతుందండి? 7 స్క్వేర్. ఓకే, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఏబిలియన్. Sir, 36 can be written 2 into 3, multiple of 2 into 3. 2 into 3 is 4. చూద్దాం. What is the answer? 121 అంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ 11 స్క్వేర్ ఏబిలియన్. చూద్దాం, మనం ఎన్ని విధాలుగా ఆలోచిద్దాం. సో కండిషన్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ పీ స్క్వేర్, ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ పీ స్క్వేర్. We call a group of order p square, p prime, p is prime, then g is abelian. ఇది ఈ కాన్సెప్ట్ వాడి చేసాం. రైట్, ఇప్పుడు మనం మీరు అనేది ఏందమ్మా? ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ 36 ఉంది కదా సార్, ఇట్లా చేద్దాం. వేరే రకంగా చేస్తే ఏమైనా వస్తుందా చూద్దాం. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 36. ఏం రాస్తారండి? 3 into 2 into 2 square into 3 square. right, 2 square into 3 square. whole square, sir. 3 square into 2 square. 2 square into 3 square. Yeah. Yes. 2 square into 3 square. చెప్పండి, ఏం రాస్తారు? ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మీకు ఇచ్చిన రూల్ ప్రకారం పీ ఇంటూ క్యూ ఉందా? లేదు. పీ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, నేను ఏం కనుక్కోవచ్చు? దీనికి నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ కనుక్కోవచ్చు. నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ కాన్సెప్ట్. కానీ మీకు చెప్పిన దాంట్లో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కడన్నా ఇచ్చామా? ఐ మీన్ పీ లెస్ దెన్ క్యూ. మీరు ఇలా చూసుకోండి, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ కాన్సెప్ట్ లోకి వెళ్ళండి. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ఇచ్చి పీ లెస్ దెన్ క్యూ, పీ డివైడ్స్ క్యూ మైనస్ 1, పీ డస్ నాట్ డివైడ్స్ క్యూ మైనస్ 1 కాన్సెప్ట్ లో దీన్ని రాయలేము. దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ లేదు, ఆ ఫార్ములా లేదు. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ లైక్ దిస్. అట్లా థింక్ చేయవాకండి, అలా థింక్ చేయవాకండి. మీకు వేరే ఏమి దాన్ని మీరు వేరే మెథడ్ ఏదైనా ఉంటే చెప్పండి దీనికి డైరెక్ట్లీ. ఓకే, నో అదర్ వే, నో అదర్ మెథడ్స్ ఇక్కడ లేదు. రైట్, ఇది చూడ ట్రై చేయండి. లెట్ G be a group of order 13. Let G be a group of order 13 prime number. Then so this is also gate question. A options select చేయండి. G is not cyclic. B, G is not cyclic. G is non-abelian. G is non-abelian. C, G is a commutative group. G is commutative group. D, none of these, none of the above. None of these. Yes, very beautiful question. మీకు తెలుసు అందరికి ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ప్రైమ్ నెంబర్. A group of order prime number is what? Abelian. Abelian, Abelian cyclic. abelian as well as cyclic also. So guess the answer. Is A, B, C.
ఎలిమినేషన్ చేయండి. మేజర్ ఇక్కడ ఎలిమినేషన్ అట్లీస్ట్ మీరు ఏది కాదో చెప్పగలిగితే ఒక కంక్లూజన్ వస్తుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ చూడండి. Option C జీ ఈజ్ నాట్ సైకిల్. యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కావాలి? సైక్లిక్ కావాలి. సైక్లిక్ అయిందంటే ఏబిలియన్ కావాలి. ఇది నాట్ సైక్లిక్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. జీ ఈజ్ నాన్ ఏబిలియన్ కావాలంటే ఇది కూడా రాంగే. రైట్. ఇప్పుడు మీకు దొరికిందల్లా ఈ రెండే కదండి. ఇప్పుడు గెట్ చేయండి. ఎస్ యు ఆర్ కరెక్ట్ అండి. అందుకోసం ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్ లో. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు పి వేర్ పి ఈజ్ ప్రైమ్, where p is prime, then where p is prime, then g is always isomorphic to zp. ఒకటే ఉంటుందండి. g is always isomorphic to zp. zp ఏమవుతుంది చెప్పండి? zp is what? సైక్లిక్. abelian. Cyclic. ఇది సైక్లిక్. zp సైక్లిక్ అయింది కాబట్టి g కూడా ఏం కావాలి? సైక్లిక్. Cyclic. సైక్లిక్ అంటే అర్థం ఏంటిది? ఎవ్రీ సైక్లిక్ ఈజ్ abelian. Abelian. ఎవ్రీ సైక్లిక్ ఈజ్ abelian, సో దట్ ఇట్ ఈస్ ఆల్సో abelian. abelian అంటే ఏంటి? కామ్యుటేటివ్ గ్రూపే కదా. abelian మీన్స్ కామ్యుటేటివ్ గ్రూప్. అట్లా అడగకుండా ఇట్లా ఇచ్చాడు, కామ్యుటేటివ్ గ్రూప్. abelian మీన్స్ ఇట్ ఈస్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. సో G ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. G ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. నాన్ abelian అక్కడ ఇచ్చాడు, ఇక్కడ G ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్ అని అంటే ఇక్కడ abelian గ్రూప్ అని ఇక్కడ ఇచ్చినట్టు. నన్ ఆఫ్ దీస్. సో ఇట్లా ఎగ్జామినేషన్లో సింపుల్ క్వశ్చనే ఈ రకంగా రివర్స్ డైరెక్షన్స్ లో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. సార్ యా చెప్పండి సార్. అని ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ పేజ్ నెంబర్ 188 లో జోసెఫ్ గాలియన్ లో ఆర్డర్ ఆఫ్ జీ 33 అంటే 3 into 11 బోత్ ఆర్ ప్రైమ్, దట్ ఈస్ ఎబిలియన్ కండిషన్. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 33. అవును సార్. పేజ్ నెంబర్ 188 జోసెఫ్ గాలియన్ 21 క్వశ్చన్ నెంబర్. చూద్దాం సార్ ఒక్క నిమిషం. అది ఇంతకుముందు చెప్పిన Order of G is equal to 33 కదా. ఆర్డర్ ఆఫ్ G is abelian. equal to 33. 3 into 11. 3 into దీస్ ఆర్ ప్రైమ్స్. ఒక్క నిమిషం. 3 into 11, 3 less than 11 and 3 does not divides 11 minus 1. ఎప్పుడైతే does not divides అయిందో ఏం కావాలి? there exist unique non-isomorphic there exist unique non-isomorphic abelian group of order 33. దట్ ఈస్ అది దేనికి అవుతుంది అని అంటే దట్ ఈస్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు ZPQ. PQ ఆర్డర్ కాబట్టి ZPQ మీన్స్ దట్ 33. ఇది మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం వాట్ ఈస్ Z33? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఎవర్ Z33? Abelian. సార్. abelian. అప్పుడు G కూడా ఏమవుతుంది? abelian అవుతుంది. ఓకే సార్. అక్కడ కాన్సెప్ట్ ఇది లేకుండా పీక్ఆర్ ప్రైమ్స్ దట్ ఈస్ ఎబిలియన్ కండిషన్ ఇచ్చింది సార్. ఓకే అండి, చూద్దాం ఒక్కసారి చూద్దాం. నేను అందుకోసం ఆ కాన్సెప్ట్ వాడలేదు, మరి జోసెఫ్ గాలిన్ గారిది చూద్దాం. ఓకే నైస్. కొన్ని ఏమైతే అంటే సార్ ఇట్లా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతా ఉంటాయి కాబట్టి ఒక కాన్సెప్ట్ ఉపయోగించుకొని అన్ని ఇలానే చెప్తే ఇక నాకు క్వశ్చన్ ఇట్లా ఎదురు కాదనమాట. ఓకే ఇది క్లియర్ కదా? ఇది క్లియర్ కదా మీకు? ఇది ఓకేనా? ఇది కూడా సిఎస్ఆర్ అడిగినట్టు మధ్య కాలంలో ఇప్పుడు. ఇది ఓకే సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది ఐఐటి జామ్ క్వశ్చన్. నేను అన్ని కూడా ఎన్టీఏ కోసం మీకు ఎవరైతే సిఎస్ఆర్ ప్రిపేర్ అవుతున్నారో, గేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఇవన్నీ కలెక్ట్ చేశానండి. లెట్ జీబీఏ నాన్ ఎబిలియన్ గ్రూప్. GBA non-abelian group. Then its order can be. ఇది కూడా మీరు చేయగలుగుతారు. Then its order can be. ఆప్షన్స్ రెడీగా ఉండండి. ఫస్ట్ ఆప్షన్ 49, B 35, C 253. మీకు దీని మీద కంప్లీట్గా ఐడియా రావాలండి. D 77. కంప్లీట్గా ఒక కంక్లూజన్కి వచ్చేసారు అందరు కూడా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. These are all are. Now comes to one by one. Order of G is equal to 49. ఎవరైనా గెట్ చేస్తారా? ఒక్కటి చెప్పొచ్చు అనుకుంటాను. నాన్ ఎబిలియన్ గ్రూప్స్ అన్నారు కాబట్టి నాన్ ఎబిలియన్ అండర్లైన్ పాయింట్ ఈజ్ నాన్ ఎబిలియన్.
నాన్ Yes, ఎబిలియన్ sir. అంటే పీ స్క్వేర్ ఉంది అనుకోండి, పీ స్క్వేర్ అంటే ఎబిలియనా నాన్ ఎబిలియనా? Abelian. Abelian. పీ స్క్వేర్ అంటే ఎబిలియన్ కదా, Yes, sir. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టా రాంగా? ఎలిమినేట్ చేద్దాం. Wrong, sir. Wrong, sir. Wrong, దిస్ sir. ఇస్ 7 స్క్వేర్ కాబట్టి ఎబిలియన్. Abelian. ప్రైమ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఇంకా స్క్వేర్ హెచ్ ఎక్కడ ఉందా? నో స్క్వేర్, స్క్వేర్ హెచ్ చేసి లేవు. 35 అంటే ఏం రాస్తారండి దీన్ని? 5 7 5 7 7 జా సేమ్ ఇంత ముందుదే. సో 5 ఈజ్ లెస్ దెన్ 7. 5 డివైడ్స్ 7 - 1 నో డస్ నాట్ డివైడ్ 7 - సో అప్పుడు ఇది దేనికి ఐసోమార్పిక్ చెప్పగలరా? డైరెక్ట్ చెప్పగలరా? సో జి ఐసోమార్పిక్ టు జెడ్ 35. 35. సో Z35 కంపల్సరీ Z35 ఏమవుతుంది? సైక్లిక్ అవుతుంది. ఎబిలియన్ గురించి మాట్లాడుకుందాం సరే, సైక్లిక్ తర్వాత. ఇది ఎబిలియన్, Abelian. దిస్ ఈజ్ ఎబిలియన్. సో ఇది కూడా ఏం కావాలి? ఎబిలియన్ కావాలి. కాబట్టి మనకు అడిగింది ఏంటిది? నాన్ ఎబిలియన్. కాబట్టి ఇంకా కాదు. 253 ప్రైమ్ నెంబర్ ఏనా? కాదు. 253 అంటే 11 1123 sir. 1123 sir. 1123 జనా? Yes. 11 1 జా ఓకే 11 yes 22 11 3 జా 33 1123 జా రైట్. సో మరి అకార్డింగ్ టు అవర్ రూల్ P is equal to 11, Q is equal to 23, 11 is less than 23, but oh no, also 11 divides 23 minus 1 1. Yes. Yes. డివైడ్స్ అండి. ఎప్పుడైతే Yes. డివైడ్స్ అయిందో మనకి ఎన్ని ఉండాలి చెప్పండి? 2 isomer. ఎస్, G is isomorphic to 2 ఉండాలా ఒకటే ఉండాలా? 2, sir. ఏంటంటే చెప్పండి ఒకటి. G is isomorphic to, ప్లీజ్ చెప్పాలి, రెస్పాండ్ కావాలి. Z 253. Z 253 ఒకటి, Just. ఇది ఎబిలియన్. Z11 ఓకే, ఇది ఎబిలియన్. అనదర్ వన్ ఈస్ నాన్ Z11. ఎబిలియన్. నాన్ ఎబిలియన్. దీంతో ఎగ్జాక్ట్ తెలియదు. ఇట్ ఈస్ నాన్ ఎబిలియన్. వన్ ఈజ్ ఎబిలియన్, అనదర్ వన్ ఈజ్ నాన్ ఎబిలియన్. మోర్ ఎవర్ 253 ఉన్నప్పుడు ఎబిలియన్ ఉంది, నాన్ ఎబిలియన్ ఉంది, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చా? ఇఫ్ ద గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఇస్ 253, there exists a non-abelian group or not? Yes. Yes, sir. There exists a non-abelian group. Group of order 253, there exists non-abelian group. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. మరి 77 ఉన్నప్పుడు అండి, ఆర్డర్ ఆఫ్ 77, 11 7 into 11, 7 is less than 11, 7 does not divides 11 minus 1, so which is isomorphic to? G is isomorphic to చెప్తారా? There exists only unique 77. Z7. Z7 ZP ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి సైక్లిక్ అవుతుంది, ఎబిలియన్ కూడా అవుతుంది. ఇది ఎబిలియన్ అయితే ఇది కూడా ఏం కావాలి? ఎబిలియన్ కావాలి. ఎబిలియన్ కావాలి. మనకు అడిగింది ఏంటిది? నాన్ ఎబిలియన్ గురించి అడిగాడు. మనకు అడిగి ఇది ఎబిలియన్ అయిందంటే G కూడా ఏమవుతుంది? ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 77, ఇట్ ఈస్ ఎబిలియన్. G ఈజ్ ఎబిలియన్. సో ఇప్పుడు చెప్పండి ఆప్షన్స్ ఏం కరెక్ట్ అవుతాయండి? ఓన్లీ ఆప్షన్ C correct. These two remaining 3 are discard. Okay, option C is the only correct question. I think follow అవుతున్న కొంత ఒక ఐడియా వచ్చిందండి. ఓకేనా? Okay, sir. Yeah. Now next question. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సార్ ఈ దాంట్లో 36 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయించారు కదా మీరు. ది నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ ఆఫ్ P1 పవర్ ఆల్ఫా 1 P2 పవర్ ఆల్ఫా 2 ఎబిలియన్ అని ఆల్రెడీ మెన్షన్ చేసింది కదా సార్. నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్. ఓకే, అక్కడ ఎన్ని P1 ఉంటున్నాయి? it can be written 36 can be written 3 square into 2 square. So abelian group only, no? నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అని అంటున్నాం. పార్టీషన్స్ ఆఫ్ రాసుకున్నప్పుడు పవర్ 2 ఉంది కాబట్టి 3 వస్తున్నాయి. Abelian groups అని రాసి. నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ లో అక్కడ కూడా ఉండొచ్చా అని అంటాం, అంతేనా? ఉండొచ్చు కాదా సార్? ఉండొచ్చు కానీ అక్కడ కూడా ఉండొచ్చా అని డౌట్. అవును సార్. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం అన్న. ఓకే, అదే నేను అందుకోసం డిస్కషన్ లోకి వెళ్ళి చూద్దాం అన్న. మిగతా వాళ్ళు థింక్ చేయండి, చూడండి ఒకసారి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ సింపుల్ క్వశ్చన్, ఇది కూడా మీరు చేస్తారు.
ఇది జేఎల్ క్వశ్చన్ ఇది. లెట్ G be a group. Let G be a group and A be an element of order element of order 12. Then the order of A to the power of 8 is options ఇస్తున్నాను, ట్రై చేయండి. 3 B4 C12 D24. రెస్పాండ్ అవ్వండి. మీరు ఎలా అయినా కాన్సెప్ట్ వాడతారా, షార్ట్ కట్ ఫార్ములా వాడతారా? ప్రీవియస్లీ ఐ గేవ్ ద షార్ట్ కట్ ఫార్ములా ఆల్సో. మీకు ఇంతకు ముందు ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఏ సార్ ఆప్షన్? ఆప్షన్ సీనా, డీనా, ఏ ఏనా? ఏ సార్. ఏ. ఆప్షన్ ఏ. షూరా? ఆప్షన్ ఏనేనా? రైట్, వెరీ గుడ్, శబాష్. ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఏ ఫార్ములా వాడారమ్మా? ఆర్డర్ ఆఫ్ ఏ బై జీసీడీ Order of A to the power of K is equal to order of A to the power of K is equal to order of A by GCD of order of A comma K. రైట్. ఇక్కడ మరి ఆర్డర్ ఆఫ్ ఏ ఎంతండి? వాట్ ఇస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్? ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఈస్ గివెన్. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఈస్ గివెన్. ఓకే, దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ 8 అడిగాడు, అంటే K ప్లేస్ లో 8 ఉంది. దిస్ మీన్స్ 12 by GCD of order of A is 12 comma 8. What is the GCD of 12 comma 8? 6 or 4 or 4 అవుతుంది. So 12 by 4. This means 3. Order of A is equal to 3. ఒకవేళ ఇన్ కేస్ ఆర్ ఎల్స్ మీకు ఈ ఫార్ములా గుర్తు రాలేదు, given that order of A ఎంత ఇచ్చాడండి? order of A is equal to 12 అన్నాడు. So by definition of order A power 12 is equal to identity. Am I right? A power 12 is equal to identity. Now I need the order of A power 8 కావాలి. Order of A power 8. చూడండి, A power 8 ని నేను ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న నెంబర్ తీసుకోండి, హోల్ పవర్ 3 తీసుకుంటున్నాను. ఐడెంటిటీ వస్తుందా చూద్దాం. A power 8 హోల్ పవర్ 3 is equal to A power 24. A power 24 ని A power 12 హోల్ స్క్వేర్ రాస్తున్నాను. వాట్ ఇస్ A power 12? E square. E square is equal to E. Therefore ఏం జరిగింది చెప్పండి? ఆర్డర్ ఆఫ్ A power 8 హోల్ పవర్ 3 is equal to, సారీ, A power 8 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 is equal to ఐడెంటిటీ వచ్చింది. కాబట్టి అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ ఈ ఎలిమెంట్ ఆర్డర్ ఎంత అని చెప్పాలి? ఈ పవర్ లో ఉన్న చెప్పాలి. ఆర్డర్ ఆఫ్ A power 8 is equal to ఏమంటామండి? పవర్ ఎంత? 3. 3. మాక్సిమం ఇలాంటి కేసులో లీస్ట్ ఉన్నది. మిగతా కూడా అంటే చెక్ చేయండి. సో ఈ రకంగా దొరికిపోతుంది. సార్ మిగతాది ఒకటి 6 కూడా అయింది అనుకోండి, ఆర్డర్ ఆఫ్ ఇట్లా అయింది అనుకోండి, మరి ఏం తీసుకోవాలి? లీస్ట్ 1. ఇన్ కేస్ ఇప్పుడు ఈ A power 3నే కాదు, మీరు A power 8 హోల్ పవర్ 6 తీసుకోండి, అయినా కూడా మీకు ఎంత వస్తుంది? ఈనే వస్తుంది. చెప్తారా ఎందుకో? A power 8 హోల్ పవర్ 6 ఇది ఈక్వల్ టు ఈనే. వై? రీజన్ చెప్పండి ఎందుకో? A to the power of 8 into 6 times 48. దీన్ని ఏమని రాయొచ్చు? A power 48 ని ఏమని రాయొచ్చు? 12 2 into into 4. A power 12 Once. హోల్ పవర్ 4. 4. ఇప్పుడు A power 12 is equal to E power 4. E power 4 is equal to ఈనే వచ్చింది. మరి 6 తీసుకోవాలా, 4 తీసుకోవాలా, 3 తీసుకోవాలా? least one. Least one. 3 Yes. is- Least one. 3 is the least. By definition is so the least positive integer n is called order such that A to the power of n is equal to E. Order of A is equal to n, where n is the least positive integer. N is least positive integer. n అనేది A power n is equal to E అయ్యేటట్టుగా మనకు లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏది ఉంటే అదే తీసుకోవాలి. ఇంకా 6 కాదు, మీకు 12 అవుతుంది. ఇంకా చాలా మల్టిపుల్స్ అన్నీ అవుతాయి. 3 మల్టిపుల్స్ అన్నీ అవుతాయి. 3 మల్టిపుల్స్ 9 అవుతుంది. కానీ అందులో లీస్ట్ ఎవరంటే 3 అవుతుంది. 3 ఇంకేమున్నా చూడండి, ఇందులో ఇంకేమున్నాయి, ఏమవుతాయి? 12 కావచ్చు, 24 కావచ్చు, కానీ లీస్ట్ 1 is 3. దేర్ఫోర్ ఇవన్నీ రాంగ్ అయిపోతాయి. ఓకే, ఈ రకంగా మనకు జేఎల్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్,
ఇది మన గురుకుల డిఎల్ అడిగిన క్వశ్చన్ అండి. ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ఇఫ్ GBA, let GBA group and A be an element of order 30. Let GBA group and an element and A be an element of order 30. Then the order of A to the power of 18 is, then the order of A to the power of 18. గ్రూప్ ఆర్డర్ ఎలిమెంట్ ఆర్డర్ ఏమో 39 ఇచ్చాడు. 30 ఆర్డర్ ఉన్నప్పుడు అందులో ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఆప్షన్స్ లేకుండా చెప్పినా నో ప్రాబ్లం, చెప్పగలుగుతారు అనుకుంటా. 30 B5 C6 D12. 5 సార్. ఎస్, మాక్సిమం ఇలాంటి ఆర్డర్స్ అప్పుడు లీస్ట్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా వాడుకోవచ్చు, మీరు డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. ఆర్డర్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ ఇస్ 30. Order of A is equal to 30. Then we need A power 8. Order of A to the power of 18 is equal to order of A by order of A ఇంకోటి 18 GCD of these two numbers. Therefore, this is equal to order of A is 30 by 30, 18. Therefore, 30 by GCD of 30, 18 అంటే 6 5 30, 6 వస్తుంది కదా ఇక్కడ. Yes, this is 5. Answer is 5. Okay, clear? Any doubts? మీరు కావాలంటే వెరిఫికేషన్ మోడల్ కూడా తీసుకోండి. మీరు ఎట్లా చేసేటప్పుడు స్మాల్ నెంబర్ కానీ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఆప్షన్స్ లో ఆర్డర్ అడిగినప్పుడు యూ గో త్రూ ద లీస్ట్ నెంబర్ కానీ స్టార్ట్ చేయండి. ఓకే, నా వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. IMP